ఓరక్కో మల్లోపారి పొలిటికల్ ఈట్ పెట్టిన మాటలే ఇప్పుడు సుతా హాట్ టాపిక్ అయినాయి సుమి. జూనియర్ ఎన్టీఆర్ గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వేల్చిన మాటలు సోషల్ మీడియాలో టోర్నడోలా తిరుగుతున్నాయి పోన్రి. వాటు సినిమా రిలీజ్ అవుతుండగా తెలుగు యువత నేత గుత్తా ధనుంజయ నాయుడికి ఫోన్ చేసి ఎన్టీఆర్ సినిమాలు ఎవరైనా చూస్తారా, పర్మిషన్ లేకుండా షోలు ఎట్లేస్తారు, పార్టీ కుదరని వాడి సినిమాలు ఎట్లేస్తారు, వాని సినిమా వేస్తే కాల్ చేస్తా నీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు ఆడియో ఒకటి బయటకు వచ్చేసింది. ఆడియోలు వినిపించిన మాటలు వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మా హీరో సినిమానే కాల్ చేస్తానంటావా, అది మా తారక్ సినిమా అనగానే మేము చూసుకుంటా కూర్చుంటామా అనుకుంటా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో దుమారం రేపుతుర్రు. కానీ ఈ దుమారం పెరుగుతుండగానే ఇంకో దిక్కు దగ్గుపాటి ప్రసాద్ కౌంటర్ ఇచ్చిండు. ఆ వాయిస్ నాది కాదు సుమి, ఇదంతా పొలిటికల్ కుట్ర, నా ఇమేజ్ డౌన్ చేయనీకే క్రియేట్ చేసిన ఫేక్ ఆడియో అదని క్లారిటీ ఇచ్చేసిండు. ఇక నాకు నందమూరి కుటుంబం అంటే ఎనలేని అభిమానం అని, బాలయ్య ఎన్టీఆర్ సినిమాలు నేను ఎప్పటి సందో చూసేటోనని చెప్పుకొచ్చిండు. ఫ్యాన్స్ ఎవరికైనా హర్ట్ అయి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నా, కానీ ఆ ఆడియోలో నా ప్రమేయం 1% కూడా లేదని డిఫెన్స్లో నిలిచిపోయిండు. మరి ఆ ఆడియో నిజంగానే అసలుదా లేక ఫేక్ క్రియేషనా అనే డౌట్ మాత్రం ఇంకా పబ్లిక్ మైండ్లో తిరుగుతుంది. కానీ ఒక్క ముచ్చట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, జూనియర్ ఎన్టీఆర్ పేరు వస్తే ఫ్యాన్స్ మాత్రం ఒక్క నిమిషం కూడా కూల్ కూసోరాట. మరి జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానుల ప్రేమకు ఈ ఆడియో మీద వస్తున్న కోపానికి రచ్చ అవుతుందా లేకుంటే ఇంకా జర పెరుగుతుందా చూడాలిగా.